మరి ఆ వాక్యము ద్వారా నేను ఎంతగానో బలపరచబడటం జరిగిందండి. అది నాన్న మరెంతో దేవుడు కృప చూపించున్నాడు. మరి ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్తింపబడ్డదే. ఎప్పుడైతే ఆ వాక్యము ద్వారా నేను బలపరచబడ్డానో దేవుడు ప్రతి మాటను కూడా నా జీవితంలో నెరవేర్తింపచేసాడు. కింద వచనాలు చూసుకుంటే అంటున్నాడు కదా, నీవు జలముల మధ్య నడిచినప్పుడు అలలు నిన్ను తాకో, అగ్నిలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటున్నాడు. ఏంటి అగ్ని ఏంటి, మరి ఈ ఈ ఈ జలములేంటి అనుకున్న తర్వాత నాకు అర్థమైందండి. వాక్యంలో ఉన్న సారాంతం నాకు అర్థమైంది. అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా మరి దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. అలలాంటి పరిస్థితులు నేను కొట్టుతూ ఉన్నా కానీ దేవుడు అలలాంటి పరిస్థితుల నుండి కూడా నన్ను విడిపించేవాడై ఉన్నాడు, రక్షించేవాడై ఉన్నాడు. ఆయనని ఎప్పుడైతే నేను కలిగి ఉన్నాను, ఎప్పుడైతే ఆయన్ని వెంబడించానో నా స్థితి మారిందండి, నా బ్రతుకు మారింది. మరి నా దరిద్రత అంతటిని ఆయన భరించాడు. మరి నా దరిద్రతలో ఆయన భరించి తన ఉన్నతమైన ఆశీర్వాదములకు నేను వారసుడిగా దేవుడు నన్ను చేశాడండి. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన ఉన్నతమైన ఉద్దేశములు మనసు పైన ఎంత గొప్పగా ఉంటాయో అందులోనికి లోతుల్లోనికి వెళితేనే కానీ మనకు తెలియదండి. అట్టి విధమైన కృపా దేవుడు నాకు అనుగ్రహింపచేశాడు. దేవాతి దేవుడు ఇచ్చిన ఈ కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించిన గాక. ఆమేన్.